హలో అండి అందరికీ. నా పేరు అనుష. వెల్కమ్ టు మై ఛానల్ ఎలిఫెంట్ డ్రామాస్. ఈ మధ్య ప్రాపర్‌గా మార్నింగ్ లేవగానే మంచి డీటాక్స్ వాటర్ గానీ, లేదంటే ఈ మార్నింగ్ లేవగానే షుగర్స్ తీసుకోకుండా ఓన్లీ డీటాక్స్ వాటర్స్ ఉంటాయి గదా! జింజర్ టీ గానీ, ఆహ్, ఈ లెమన్ వాటర్ గానీ, మళ్ళీ ఇంకా సోంపు అండ్ అజ్విన్ వాటర్ గానీ ఇట్లా తాగుదామని అనుకున్నామనమాట. సో, యాక్చువల్లీ అది స్టార్ట్ చేసి మేము 3-4 డేస్ అవుతుంది. అండ్ మస్తు షుగర్స్ కూడా బంద్ చేసి ఓన్లీ అవే మార్నింగ్ లేవగానే తాగడానికి ట్రై చేసినాము. ఇంతకు ముందు కూడా మేము అది చేసినాము. నా బిడ్డ కడుపులో ఉన్నప్పుడు నేను ప్రాపర్ డైట్ చేసిన. అంటే మార్నింగ్ లేవగానే ఏబీసీ జ్యూస్ తాగాలి. అండ్ దాని తర్వాత ఇంకా ఏదన్నా బ్రేక్ఫాస్ట్ ఉంటే బ్రేక్ఫాస్ట్, లేదంటే ఫ్రూట్స్, ఇంకా సీజనల్ ఫ్రూట్స్, ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ ఒక పెద్ద బౌలు. అండ్ తర్వాత లంచ్ తర్వాత ఇంకా నాకు టీ క్రేవింగ్ ఉంటుండే. అప్పుడు చాయ్ బాగా తాగాలనిపిస్తుండే. సో ఆ చాయ్ మాత్రం నాకు ఎప్పుడన్నా తాగాలనిపిస్తే రేర్గా చిన్న కప్పు పెట్టుకొని లంచ్ తర్వాత తాగేదాన్ని. సో అట్లా ప్రాపర్ డైట్ చేసిన నేను. అండ్ డైలీ 2 ఎగ్స్ అండ్ నట్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకునేదాన్ని. అది ఈవినింగ్ టైంలో కానీ ఆర్ మార్నింగ్ టైంలో కానీ ఎప్పుడన్నా కుదిరితే అప్పుడు. అండ్ 9 మంత్స్ కంటిన్యూయస్గా ప్రాపర్ సెట్ డైట్ మెయింటైన్ చేసిన నేను. నాది కొంచెం కాంప్లికేట్ ప్రెగ్నెన్సీ. అంటే ప్రెగ్నెన్సీ రావడానికి కొంచెం కష్టపడ్డాను కానీ ప్రెగ్నెన్సీ రావడానికి కొంచెం ఇబ్బందులు పడ్డా కానీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నాకు ఏ కాంప్లికేషన్స్ లేకుండే మంచిగా స్మూత్గా వెళ్ళిపోయింది నా ప్రెగ్నెన్సీ. అండ్ నేను ఫుడ్ కూడా చాలా ప్రాపర్గా మంచిగా అండ్ వాటర్ కూడా బాగా తీసుకున్నాను నేను 9 మంత్స్. ఇంకా ఏంటంటే ఆకుకూరలు, ఇంకా నాన్ వెజ్లో లివర్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ, ఇలాంటి వెజిటేబుల్ రైస్ అండ్ మునగాకు, ఇవన్నీ నేను చాలా బాగా తీసుకున్నాను 9 మంత్స్. సో నా ప్రెగ్నెన్సీ చాలా స్మూత్గా వెళ్ళిపోయింది 9 మంత్స్. అండ్ ఇదనమాట. సో నాకు అలవాటే తినడం. సో దానికోసం చెప్తున్నా ఈ ముచ్చటంతా. ఇంకా మళ్ళీ ఏం చేసినామంటే ఇప్పుడు స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాం అనమాట. ఎందుకంటే మనకి 30s స్టార్ట్ అయినాయి అంటే మన హెల్త్ కూడా హెల్దీ కోరుకుంటుంది. సో హెల్దీగా ఇవ్వకపోతే అది మన మాట వినదు బాడీ. సో దానివల్ల మేము ప్రాపర్గా స్టార్ట్ చేద్దాము ఇంకా మళ్ళీ అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. సో మాకు బయట కూడా ఎక్కువ తినాలని కూడా అనిపిస్తలేదు. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కూడా కొంచెం తగ్గిస్తున్నాము. బొరిటో బౌల్ ఇలాంటివి ఉంటాయి కదా, అవే తింటున్నాము బయటికి వెళ్ళినప్పుడు. సో బాగా తగ్గించినాము ఈ ఫ్రైస్ కానీ బయట తినే ఫుడ్ కలర్ ఏవైతే వాడతారో ఆ ఫుడ్ మాత్రం మ్యాక్సిమం ఇంకా స్లోగా ఇంకా తగ్గించడానికి ట్రై చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మంచిగా ఈరోజు మాత్రం జింజర్ టీ పెట్టుకొని తాగేసిన. సో జింజర్ టీ పెట్టుకొని తాగేసిన తర్వాత ఇంకా కొంచెం వెజిటేబుల్స్ ఉంటే అది కట్ చేసుకున్నా అనమాట. సో జింజర్ టీ ఎంతమందికి ఇష్టమో, లైక్ మార్నింగ్ డీటాక్స్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి. పొద్దున్న లేవగానే నైట్ అంతా ఖాళీ కడుపుతో ఉంటాం కాబట్టి పొద్దున్న లేవగానే ఒక గ్లాస్ ఫుల్, నేను 1/2 లీటర్ అన్న నీళ్ళు ఖచ్చితంగా తాగుతా పొద్దున్న లేవగానే. అండ్ అప్పుడప్పుడు ఈ మధ్య స్కిప్ కూడా చేస్తున్నా, బట్ అది కూడా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా తాగుదామని ప్రాపర్గా డిసిషన్ తీసుకున్నాను అనమాట. సో అప్పుడప్పుడు స్కిప్ చేసినా మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా. సో తర్వాత డీటాక్స్ వాటర్ అంటే హనీ వాటర్, లెమన్ వాటర్ తాగొచ్చు ఆర్ జింజర్ టీ తాగొచ్చు. అండ్ నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే అనమాట. సో నేనేం చేసిన అంటే ఒక 2 మంత్స్ నుంచి ఈ అజ్విన్, ఇంకా సోంపు, ఇంకా వాము, ఈ 3 వేసి
మంచిగా వాటర్‌ని బాయిల్ చేసుకొని తాగినాననమాట. సో, నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లమ్ గూడా తగ్గింది. అండ్ స్టమక్ పెయిన్ గూడా తగ్గింది. ఆహ్, అది చాలా హెల్ప్ చేస్తదని నాకు తర్వాత తెలిసింది. సో, అది గూడా ఈ మధ్య తగ్గించిన దాన్ని గూడా తాగుదామని అనుకుంటున్నా అనమాట. సో, అయితే ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే మంచిగా కొరియన్ సీరీస్ ఎంతమందికి ఇష్టం ఉండదో. అసలు కొరియన్ సీరీస్ స్టార్ట్ చేసిర్రంటే ఫస్ట్ అందరు కొరియన్ సీరీస్ గురించి మాట్లాడుతుంటే నేనేందిది పిచ్చిగా కొరియన్ సీరీస్ ఏం చూస్తారో అనుకున్నా. కానీ కొరియన్ సీరీస్ స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని అసలు వదలబుద్ధి కాదు. లైన్‌గా నేను ఒక్కొక్కటి కనిపించిందల్లా చూసుకుంటూ వెళ్ళిపోతున్నా. సో, ఆహ్, ఇది ఎప్పుడో కొరియన్ సీరీస్, ఇప్పుడు రీసెంట్‌గా రిలీజ్ అయిన కొరియన్ సీరీస్ కూడా కాదు. ఎప్పుడో చాలా కొన్ని ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయిన కొరియన్ సీరీస్ నేను చూసేది ఇప్పుడు. అండ్ ఈ కొరియన్ సీరీస్ చాలా స్మూత్‌గా ఉంటాయన్నమాట. అంటే ప్రతి రిలేషన్‌ని కూడా చాలా బాగా పోర్ట్రే చేస్తారు. అండ్ మదర్ అండ్ డాటర్ గానీ, మదర్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ గానీ, ఆర్ డాటర్ అండ్ ఫాదర్ గానీ, అండ్ తండ్రి కూతుర్ల రిలేషన్షిప్, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్, అండ్ ఒక చిన్న టచ్ని కూడా ఎంత బ్యూటిఫుల్గా చూపిస్తారో అందులో. అసలు వల్గారిటీ కానీ అలాంటివి ఏముండవు ఆ సిరీస్లలో. అందుకే నాకు చాలా బాగా అనిపిస్తుంది. నేను ఏదైనా నచ్చితే మ్యాక్సిమం అది కంటిన్యూగా చూడడానికి ట్రై చేస్తూ ఉంటా. అండ్ నేను ఏ వర్క్ చేసుకుంటూ కూడా అది ఫోన్లో కానీ ఏదో ఒక దాంట్లో చూసుకుంటూ నేను పని చేసుకుంటా అనమాట. సో, ఇక్కడ ఆకుకూర తీస్తున్నా. ఈ ఆకుకూర తీయడానికి నాకు ఆల్మోస్ట్ 1.5 అవర్ పట్టింది. సో, చిన్న చిన్న తీసుకుంటూ నేను ఆ మూవీ చూసుకుంటూ ఇంకా 1.5 అవర్లో నేను ఇది ఫినిష్ చేసేసుకున్నాను అనమాట. సో, అండ్ ఆకుకూరను కూడా సేమ్ జస్ట్ ఆకులు మంచిగా తెంపేసుకొని ఒక పెద్ద బౌల్లో వేసుకొని అందులో ఉప్పు వేసుకొని నానబెట్టేసుకున్న. ఒక 1/2 అవర్ 45 మినిట్స్ నానబెట్టిన తర్వాత మంచిగా వాష్ చేసుకున్నాక కట్ చేసుకున్నా. సో, ఒక్కొక్కసారి కట్ చేసుకున్న తర్వాత కూడా నేను వాష్ చేసుకుంటా కొన్ని సిచ్యువేషన్స్ కుదరనప్పుడు. బట్ మ్యాక్సిమం తెంపగానే ఫస్ట్ నానబెట్టేసిన తర్వాతనే కట్ చేస్తా. మ్యాక్సిమం ట్రై చేస్తా అట్లా కట్ చేయడానికి. లేదంటే ఒక్కొక్కసారి కొన్ని పాలకూర, కొన్ని ఐటమ్స్ కట్ చేసిన తర్వాతనే కడగడానికి వస్తుంది. ముందే కడిగేస్తే కట్ చేసినప్పుడు పెద్ద పెద్దగా కట్ చేయడానికి వస్తుంది. సో, ఫస్టే కట్ చేస్తే మంచిగా సన్నం కట్ చేయొచ్చు కట్ట తీసినప్పుడు. సో, అట్లా మంచిగా నీట్గా కట్ చేసుకొని వాష్ చేసుకున్నాక కట్ చేసుకున్నా. అండ్ ఇంకా నేను ఏ ఆకుకూరని కానీ ఏ వెజిటేబుల్స్ని కానీ పడేయను. సో, మ్యాక్సిమం మంచిగా నీట్గా వాడడానికే చూస్తా. అండ్ ఇట్లా బాక్స్లో మనం మంచిగా కింద ఒక టిష్యూ పేపర్ పెట్టేసి పైన ఏ ఆకుకూరలు ఉన్నాయో ఆ ఆకుకూరలు పెట్టేసి పైనుంచి ఇంకొక టిష్యూ పేపర్ పెట్టేస్తే 15 డేస్ వరకు అసలు ఎట్లా తెచ్చిన వెజిటేబుల్స్, ఎట్లా తెచ్చిన ఆకుకూర అట్లనే ఉంటుంది. అండ్ కొంచెం కూడా కలర్ కూడా చేంజ్ అవ్వదు. సో, 10-15 డేస్ ఈజీగా ఉంటుంది. సో, ఈ హ్యాక్ యూజ్ అయితే వాడండి. బట్ నేనైతే తేగానే ఫస్ట్ థింగ్ అదే పని చేస్తా. ఆకుకూరని అస్సలు మంచిగా బాక్స్లలో సెట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. 15 రోజులు అసలు కొంచెం కూడా రెడ్ కలర్ కూడా కావు. సో, ఆరెంజ్ కలర్ అయితే కొంచెం ఆకులు. సో, ఆ ఆరెంజ్ కలర్ కూడా కావన్నమాట. సో, 15 డేస్ తర్వాత ఒక 13-14 డేస్ తర్వాత స్లోగా ఆరెంజ్ కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బట్ మ్యాక్సిమం 15 డేస్ వరకు అసలు ఎట్లా పెట్టినామో అట్లానే ఉంటాయి. సో, అదనమాట. నేను ఇంకా తర్వాత ఆకుకూర ప్రిపేర్ చేస్తున్నాను. ఆకుకూరలో ఆనియన్స్ ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది తోటకూరలో. సో, తోటకూరను ఏంటంటే తోటకూర పైన మూత పెట్టకుండా ఓపెన్గానే ఉడికించినామంటే కూర కలర్ చేంజ్ అవ్వకుండా గ్రీన్ కలర్లో చాలా బాగుంటుంది. మూత పెట్టేసినామంటే కొంచెం కలర్ మారిపోతుంది, కొంచెం బ్లాకిష్ అవుతుంది. బట్ డార్క్ గ్రీన్ అవుతుంది. బట్ ఎప్పుడైతే మనం మూత పెట్టామో ఎట్లా వండుతున్నామో అదే కలర్లో ఉంటుంది అనమాట, గ్రీన్ కలర్లో. సో, ఇదొక హ్యాక్.
అండ్ ఇక్కడేంటంటే, నేను కర్డ్ ఫ్రిడ్జ్‌లో నుంచి తీయగానే మనం పెరుగు తోడు పెట్టుకోగానే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాం గదా! సో, ఆ ఫ్రిడ్జ్‌లో పెట్టిన పెరుగు నాకైతే చల్ల పెరుగు అస్సలు నచ్చదు. నాకు రూమ్ టెంపరేచర్ పెరుగంటే ఇష్టము. సో, దానికోసం ఏం చేస్తా అంటే, మనం ఫ్రిడ్జ్‌లో పెట్టగానే మనం ఎప్పుడైతే తినాలనుకుంటున్నామో అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లంచ్‌లో తినాలనుకుంటే ఒక 1:00 లంచ్ చేసినామనుకోండి, 12:00 అట్లా ఫ్రిడ్జ్‌లో నుంచి తీసుకొని ఒక నార్మల్ వాటర్‌లో లూక్ వార్మ్ వాటర్ ఉండాలి. మరీ హాట్ ఉండొద్దు వాటర్. అండ్ ఇక్కడొచ్చేసి మేము ఒకానొక రోజు డీమార్ట్‌కెళ్ళామనమాట. సో, అక్కడ నాకు క్రాకరీ అంటే పిచ్చి. సో, క్రాకరీ కోసమే నేను డీమార్ట్‌కెళ్తా అనమాట. అండ్ ఎంత బావుంటాయో క్వాలిటీ గూడా. అండ్ ఆ క్వాలిటీకి, ఆ ప్రైస్‌కి అసలు సంబంధం ఉండదు డీమార్ట్‌లో అనిపిస్తది నాకు. సో, నేను ఇవే సేమ్ ప్రోడక్ట్స్ వేరే షాప్‌లో జూసి గూడా షాక్ అయిపోయినా ఆ ప్రైస్‌కి. ఇవి చాలా రీజనబుల్ ప్రైస్‌లో ఉంటాయి. మంచిగా క్రాకరీ ఐటెమ్స్ కానీ, ఇలాంటి బాటిల్స్, గ్లాస్ బాటిల్స్ అన్నీ చాలా బావుంటాయి డీమార్ట్‌లో. సో, నేనైతే ఏం తీసుకోలేదు. జస్ట్ కొన్ని ఐటెమ్స్ ఉంటే తీసుకొని ఇవి అనిపించినాయి అని చెప్పి షూట్ చేసిన నేను. అండ్ ఈ గ్లాస్ బాటిల్స్ అన్నీ బావుంటాయి యాక్చువల్లీ. ఆళ్ళకు ఏ కాస్ట్ దొరుకుతాయో తెలీదు గానీ డీమార్ట్‌లో మాత్రం రీజనబుల్ ప్రైస్‌కి పెడతాడు. ఎగ్జాక్ట్ ఈ బాటిల్ బ్లూ కలర్ క్యాప్ బాటిల్ నేను వేరే షాప్‌లో 290 రూపీస్‌కి చూసిన ఎగ్జాక్ట్‌గా. సో, అది మా హస్బెండ్‌కి కూడా చూయించిన నేను. ఇది నేను అక్కడ 290కి చూసిన. ఇక్కడ 120 మరీ రీజనబుల్ ప్రైస్ ఇది. అసలు ఆల్మోస్ట్ సగానికి సగం రేట్ తక్కువ. అండ్ ఆ రేట్ చూస్తేనే అనుకోవాలి వేరే దగ్గర కన్నా ఇక్కడ చాలా బాగుంటాయి అని చెప్పి. అండ్ నేను ఒక 2 బాక్సెస్ కూడా తీసుకున్నా కూర వేసుకోవడానికి. అండ్ అవి కూడా చాలా బాగుండే. ట్రావెలింగ్కి పనికొస్తాయి. అండ్ ఇది కూడా అన్నీ 100 రూపీస్, 120 రూపీస్కి ఎక్కువ లేవు. అండ్ 1 లీటర్ కంటైనర్స్ కూడా చాలా రీజనబుల్, చాలా బాగుండే. బట్ గ్లాస్ ఐటమ్స్ మేనేజ్ చేయనోళ్ళు మాత్రం అస్సలు దీని దగ్గరికి వెళ్ళొద్దు. గ్లాస్ ఐటమ్స్ మేనేజ్ చేసే అలవాటు ఉంటే మాత్రమే తీసుకోవాలి. లేదంటే ఇంకా అది పగిలిందనుకోండి, అది క్లీన్ చేయడానికే మనకు గంట పడుతుంది. సో, అలవాటు ఉంటే మాత్రమే తీసుకోవాలి ఆ గ్లాస్ ఐటమ్స్ మెయింటైన్ చేయడంలో. సో, ఇది చాలా బాగుండే. నాకు చాలా నచ్చినుండే యాక్చువల్గా. స్టీల్ ఫినిషింగ్తో కూడా ఉండే చాలా ఐటమ్స్. సో, అండ్ ఇక్కడ నేను పాస్తా చేస్తున్నా అనమాట. ఇది స్పెగిటీ పాస్తా. సో, స్పెగిటీ సింపుల్గా చేసుకోవచ్చు. నేను సింపుల్గా చాలా ఈజీగా చేస్తా. సో, ఒక 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 3 టమాటోస్ ఆ ప్యాకెట్లో నేను సగమే వాడిన. అందులో ఒక 3 టమాటోస్ తీసుకొని అందులో ఒక ఎండుమిర్చి వేసి ఓవెన్లో పెట్టి ఉడికిచ్చేసిన. తర్వాత దాన్ని పేస్ట్ చేసుకొని ఈ స్పగెటీని కూడా సేమ్ నూడిల్స్ ఉడకబెట్టుకున్నాక ఆ పేస్ట్ని మనం కడాయిలో వేసేసేయాలి. సో, కడాయిలో వేసుకొని మంచిగా కొంచెం ఉడికిస్తే సరిపోతుంది. ఎక్కువ కూడా అవసరం లేదు. సో, కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట అవి. సో, ఆ ఫ్రై అయిన తర్వాత కొంచెం దగ్గరకు వచ్చినాక అందులో ఆరిగానో అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ పాస్తా సీజనింగ్ ఈ మూడే, ఇంకేం లేవు. సో, ఈ మూడు కొంచెం సాల్ట్ వేసేసుకొని మనం ఉడికిచ్చి పెట్టుకున్న ఆ స్పెగటీని వేసేయాలి. ఇది బయట వాడు మనకి రెస్టారెంట్లో సర్వ్ చేస్తే మనకి ప్యాకెట్ 120 రూపీస్ ఉందనుకుంటా. ఒక 200 రూపీస్ ఉన్నట్టుంది. వాడు మనకు అందులో ఆఫ్ కూడా ఇయ్యడు. సో, ఆ ప్యాకెట్ మొత్తంలో మనకు ఒక 20% సర్వ్ చేస్తాడు. ఆ 350-400 రూపీస్ వేస్తాడు. అండ్ సేమ్ ఫ్లేవర్తోనే సాస్ కూడా ఉంటుంది. సో, టమాటో సాస్, ఇంకా టమాటో సాస్ ఫుల్ వేసి అందులో కొన్ని స్పెగటీ నూడిల్స్ వేసి ఇస్తాడనమాట. సో, అస్సలు వర్త్ కాదు. నేను మా బుజ్జి తల్లి కూడా, నా బిడ్డ నేను అందరం తింటాం ఇది. సో, హాఫ్ ప్యాకెట్ చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ ఫుడ్ అనమాట ఇది. సో, ఈజీగా చేసేసుకోవచ్చు. ఎప్పుడన్నా పాస్తా క్రేవింగ్ వచ్చినప్పుడు పాస్తా ఇష్టం ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే
అండ్ దీంట్లోకి బ్రెడ్ టోస్ట్ చాలా బాగుంటుంది. సో విత్ బ్రెడ్తో తింటే టోస్ట్ బ్రెడ్కి కొంచెం ప్యాన్కి కొంచెం గీ అప్లై చేసుకొని దాని మీద ఒక బ్రెడ్ స్లైస్ పెట్టేసుకొని మంచిగా అక్కడిక్కడ రోస్ట్ చేసేస్తే సరిపోతుంది. మంచిగా తినడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది అది. అండ్ కాంబినేషన్గా చాలా బాగుంటుంది యాక్చువల్గా. స్పెగెటీ కాంబినేషన్లో అల్టిమేట్ ఉంటుంది యాక్చువల్లీ. సో ఇలా నేను మంచిగా ఒక ప్లేట్‌లో సర్వ్ చేసుకొని తిన్నా అనమాట. సో, అవి బ్రెడ్ టోస్ట్‌లు. సో, లైట్‌గా టోస్ట్ చేసుకున్నాను. ఎక్కువ టోస్ట్ చేసుకోలేదు. ఎక్కువ టోస్ట్ చేస్తే గట్టి పడిపోతాయి. సో, లైట్‌గా టోస్ట్ చేసుకుంటే పైన లేయర్ మాత్రమే కొంచెం క్రిస్పీగా అయితది. అండ్ చాలా బావుంటది కూడా చూడ్డానికి. సో, దాని తర్వాత ఒక ట ఆహ్, నేను రవ్వ దోస కూడా ట్రై చేసిన. అండ్ రవ్వ దోస కూడా చాలా బా వచ్చింది. అందుకే రవ్వ దోస చేసినప్పుడు షూట్ చేయలేదు. చేసిన తర్వాత బా వచ్చిన తర్వాత షూట్ చేసిన. సో, మంచిగొచ్చిందనమాట రవ్వ దోస. అండ్ పైనాపిల్. సో, పైనాపిల్ జ్యూస్ మా ఇంట్లో ఫేవరెట్ అనమాట. సో, మా హస్బెండ్‌కి కూడా పైనాపిల్ అంటే చాలా ఇష్టం. మా బుజ్జి తల్లి క్యారెట్ ఇంకా వేరేవి తాగుతది గానీ, పైనాపిల్ పెద్దగా తాగదు. కానీ పైనాపిల్ నేను, మా హస్బెండ్ ఇష్టంగా తాగుతాము. అండ్ ఆయనకైతే చాలా ఇష్టం ఈ జ్యూస్. సో, వీక్లీ ఒక ట్వైస్ అయితే ఖచ్చితంగా చేసి పెడతా అనమాట. పైనాపిల్. అండ్ పైనాపిల్ కాంబినేషన్ మ్యాంగో. సో, పైనాపిల్ జ్యూస్ చేసుకున్నాక గ్లాస్‌లో ఏసుకున్నాక మన మ్యాంగో ప్యూరీ ఉంటది గదా! దాన్ని మిక్స్ చేసుకొని తాగొచ్చు. చాలా టేస్టీగా ఉంటది. బట్ అందులోనే మిక్స్ చేసి చేసేస్తారు గానీ, సో 2 కాంబినేషన్ చేసేస్తారు గానీ, నేను 2 కాంబినేషన్ చెయ్యను. మా హస్బెండ్‌కి అట్లా నచ్చదు కాబట్టి ఆయనకి ఓన్లీ పైనాపిల్ ఇస్తా. నేను మాత్రం మ్యాంగో అండ్ పైనాపిల్ మిక్స్ చేసుకొని తాగుతా. చాలా బావుంటది కాంబినేషను. నేనిక్కడ చింతపండుని నానబెట్టి, ఆ చింతపండుని మంచిగా ఇట్లా వాటర్ తీసుకొని దగ్గరికి ఉడికిచ్చి పెట్టుకున్నా అనమాట. సో, దాన్ని ఒక సన్న మంట మీద మంచిగా దగ్గర పడే వరకు చింతపండు గుజ్జు లాగా చేసుకొని, దాన్ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి. సో, ఆ పేస్ట్ మనకెట్లా యూజ్ అయితదంటే, జనరల్‌గా మనకు ఏమన్నా రసం చేయాలనుకున్నా, నాకు మాత్రం చాలా అవసరం అది. ఎందుకంటే, ఎప్పుడన్నా సడెన్‌గా మా బుజ్జి తల్లి నా బిడ్డ ఒక్కొక్కసారి వండిన కర్రీస్ తింటది. డ్రై కర్రీస్. ఒక్కొక్కసారి సడెన్‌గా తినదనమాట. సో, అట్లాంటప్పుడు నేను ఇమ్మీడియేట్‌గా ఒక 3 ఆహ్, ఒక 3 టమాటాలు ఓవెన్‌లో పెట్టేసి అవి ఉడికిన తర్వాత అవి స్మాష్ చేసి కొంచెం చింతపండు పేస్ట్ చేసేసుకొని రసం చేసేస్తా ఇమ్మీడియేట్‌గా. ఒక 5 మినిట్స్‌లో అయిపోతదనమాట అది. సో, చింతపండు రసం రెడీగా ఉంటే. అండ్ దాంతో పాటు ఎప్పుడన్నా పూజలు చేసినప్పుడు పులిహోర చేయడానికి గూడా అది హెల్ప్ అయితదనమాట. సో, తాలింపేసుకొని అందులో పేస్ట్ ఏస్తే సరిపోతది. సో, అట్లా గూడా చాలా యూజ్ అయితదనమాట ఈ చింతపండు పేస్ట్ అనేది. సో, అందుకని నేనొక 2 బాక్స్‌లలో ఏసి పెట్టుకుంటా. ఒకటి ఓన్లీ దేవుడికే యూజ్ చేస్తా. ఒకటి మేము రెగ్యులర్‌గా అన్నిటికి యూజ్ చేస్తామనమాట. సో, ఇది గూడా టిప్ ఏమన్నా యూజ్ అయితే వాడుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.